సభాధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు కొత్తపల్లి గారికి, జిల్లా కాపు సంఘ అధ్యక్షులు నిర్మల్ రాయుడు గారికి, వేదికలో ఉన్న గౌరవ పెద్దలకి, సభకు విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులకి శిరస్సు వంచి మనందరినీ కలిసే అవకాశం కలిగేసిన మంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 2010లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో నాయకత్వం వహించిన మనిషిని నేను. 23 రోజులు ఒళ్ళు తెచ్చుకోకుండా, రూపాయి వారికి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, రోజుకి 140, 150, 160 కార్లు కూడా మొదలయ్యే పరిస్థితి మా మిత్రులు, అభిమానులు కలగజేశారండి. ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండాలి. కొంతమంది మిత్రులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం ప్రయత్నం చేయడం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి. దూరమైనా కూడా ఎప్పుడు వాటిని నేను ఒక మాట మాట్లాడలేదు. ఈ మధ్య మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎంపీ గీత గారిని, చంద్రబాబు గారిని ఒక పెద్దలు పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి 15వ తారీఖున పార్టీలో ప్రవేశించానండి. ఏంటి మీకేం కావాలంటే నా కొడుకు కానీ, నాకు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఈ పొద్దున్నయ్య తమరు భగవంతు దయ వల్ల, ప్రజల దయ వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇద్దరు కానీ, ఇప్పుడు నేను కోరటం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించిన అవుతాను. ఎటువంటి పదవి వద్దన్నయ్యా, ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు వారిని ఖాళీ చేయించి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి. ఈ 23 జిల్లాల్లోని పూర్వం 13 జిల్లాల్లో చాలా మంది మిత్రులు ఉన్నారండి. ఉద్యోగ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది అవకాశం ఇవ్వనండి, నాకు వద్దు. నేను బాగుండాలా, 10 కాలాల పాటు పేదల సేవ చేయాలా. ఈరోజు పేదలు 5 వేళ్లతోటి భోజనం చేస్తున్నారంటే మీ దయ్యే. ఈ సంక్షేమ పథకాలు గట్టిగా 40 సంవత్సరాల పైపడి రాజకీయాలు ఉన్నారండి. ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న గనుడు ఎవరు లేరండి. భవిష్యత్తులో కూడా ఉంటారని అనుకోను. వారి సేవలు మనం ఇంకా ఉపయోగించుకోవాలండి. వారి సేవలు ఉపయోగించుకుని 10 ఏళ్లతోటి తినే పరిస్థితి మనం కరెక్ట్ చేయాలి. వారికి అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి వారి విజయానికి సహకరించాలని, భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పీఠం కనుచూపులో ఎవరు పన్నెత్తి చూడకూడదు. చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి. మనం కూడా ఖచ్చితంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మన పూర్తి సహాయం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను.
40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వం పట్టుపాటు నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారన్నయ్య. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి. పెద్ద కాపులు కాదండి, పక్క కాపులు. మీరందరూ దయతోటి రూపాయి ఖర్చు లేకుండా 6 సార్లు మాకు ఓటేసి రాజకీయ పెంచి పెట్టారన్నయ్య. ఎప్పుడు ఓటమి తెలియని నియోజకవర్గం నాకు. అలాంటిది రావులపాలెంలో విజయభాస్కర్ గారి సభలో కాపులు కొడితే రండి మమ్మల్ని పరామర్శ చేయాలని చెప్పి పదే పదే కోనసీమ పెద్దలు వచ్చి అడగటం, అయ్యా మా మర్యాద పోయింది, మా పరువు పోయింది, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమంటే దానికి సుముఖం చేశారయ్యా. ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా అనుకుంటే వారి కులానికి సమస్య వచ్చిందని కులవాళ్ళని కొట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను అత పాతాళానికి వారు ఎట్టేయడం జరిగిందన్నయ్య. రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్య. రాజీనామా చేసిన రోజున ఒక్క కాపు శాసనసభ్యులు నాతో మాట్లాడడానికి భయపడ్డారన్నయ్య. నమ్మరు మీరు. కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక్క కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదన్నయ్య. ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుబ్బసుందర్ గారు ఒక్కరే అండి. అసెంబ్లీ నుంచి కారు వరకు నన్ను పంపడం జరిగిందన్నయ్య. అయ్యా నాకు పుచ్చబెట్టింది ఈ వర్గాలు. నేను కులం కోసం రాజీనామా చేస్తే సమాధానం అయిపోయింది. కానీ ఈరోజు తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చెయ్యాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో అండి నోర్లు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం దావం తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని ఇస్తాను అని చెప్పి మోసగిస్తే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం కోసం నన్ను మా పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారన్నయ్య. వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడాని పరాభవం, చేయడాని అవమానాలు చేశారన్నయ్య. వారు కష్టపడి చేశారు. అధికారం ఆ పీట కోసం తోట పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అంటే వారు మడుగులో దాక్కున్నారన్నయ్యా. 5 సంవత్సరాలలో పాప యువతను చెత్తకొడేశారు, ఆడవాళ్ళని చెత్తకొడేశారు, ఊళ్ళకెళ్ళి పప్పుకి కొడితే కూడా కొట్టారండి. ఎల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి. ఇది పాకిస్తాన్ అన్నట్టుగా. నాటి పరిస్థితుల్లో నేను జీవించేవాడిని అయ్యా. ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా. మడుగులో దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుణ్ణి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం, మీరెందుకు కాపులకు వచ్చి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నా. నిత్యం నేనే చెయ్యాలా, మీరు చేయరా? సమాధానం ఎప్పుడు ఎలా ఉన్నామని కానీ
పోలీస్ హెరాస్మెంట్ గురించి అనడం కానీ చిన్న ఉత్తరం కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టి వాదాతురం కానీ చేయండి. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అతను ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారు? తెరచాటు ఎరకాలి చీకట్లో ఉంది. ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టారు. దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి. నాకులాగా నన్ను తిట్టండి, అడగవలసిన ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాలా? చిన్నతోటి మెసేజ్ పెట్టించడం అది గొప్పతనం అనిపించుకోదన్నయ్యా. రెండని చెప్పేసి సవాల్ చెప్పలేదు. ఆ మధ్య కత్తిపూడి, పిఠాపురం, వారాహి యాత్ర కాకినాడ వచ్చి ఎందుకో అప్పుడు దాకా ఆయన గొడవ నేను తేరేది, నా గొడవ ఆయన తేరేది. కాకినాడలో విశ్వరూప చూపించేసి నన్ను రకరకాల పూర్తులు తెస్తే నేను 2 దఫాలు వస్తున్నాయి. రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయిందంట. శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట. శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభాన్ని కేపరొట్టేసి అమ్మవారికి బలిస్తున్నాం రండి అని పెట్టించారు. అయినా కూడా నేను దిగమిట్టుకున్నానండి. మధ్యలోకి పంపించారు పెద్ద మనిషి. వస్తాను కిందప్పుడు అని చెప్పి జనవరి 2వ వారంలో గౌరవిస్తుందన్నయ్య. వచ్చే జనవరి 20 వస్తాను, లేదా అయోధ్యలు వచ్చినా వస్తానని చెప్పేసి నాకు కౌరు పంపించారండి. వెల్కమ్ సార్, తీసుకురండి, ఆహ్వానిస్తాను. ఈ బాధలన్నీ నేను మర్చిపోతాం అనుకున్నాను. ఎంతో తెలిసిన తర్వాత ఒకసారి ఎప్పుడొకప్పుడు చెవులో పడేద్దాం. రాజకీయాల్లో తప్పుకుమా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండు. మీరు పాడే పాట మనం బాగాలేదని చెప్తా ఉన్నానండి. మామూలు టార్చర్ కాదండి. రోజు 50-60 ఫోన్లు తెల్లారి 4 గంటల రాత్రి 1 గంట దాకా. విజయనగరం జిల్లా నుంచి రాయలసీమ వరకు ఉండండి. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఈ సమానం చెప్పడం సత్యండి. ఒక 10-15 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు. దానికి సమానం ఎందుకు రావట్లేదు మీరు అడగన్నాయంటే ఫోన్ నెంబర్ ఉండమంటాయా? ఫోన్ నెంబర్ పడ్డాను. కనీసం నిలబట్టి వారు క్యాండిడేట్లు ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఫోన్ నెంబర్ ఇవ్వండి. వారికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వరండి. టార్చర్ ఫిబ్రవరి 5 అయ్యా వచ్చిన మధ్యవర్తి గారు చెప్పాను, అయ్యా వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారం. మధ్యవర్తితో చెప్పాను, ఏమండి చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, అరసంగా వీళ్ళు జైలుకి వచ్చి భరోసా ఇవ్వటం వల్ల, నేను కూడా ఉంటానని చెప్పడం వల్ల నాకు కృతజ్ఞత పెరిగింది. చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి, షేరింగ్ ఇమ్మని చెప్పండి, అడగండి. అందరి కోరిక అది, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. 80 సీట్లు ఇమ్మని అడగండి. మొదటి 2 సంవత్సరాలు పవన్ గారికి ముఖ్యమంత్రి ఇమ్మని అడగండి. చెప్పన్నా 20 సీట్లు అంటే 20 సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను. అర్థమవుతుంది. యువగణం పేరుతో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు వారి కుమార్తె. దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం, నాకు బాబు గారు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర చేయలేదండి. వారి కుమార్ కోసం చేస్తున్నారు, వారి కోసం చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు. ఏంటి అర్థం అవుతా 80 సీట్లు తీసుకోవాల్సిన 20 సీట్లు
సీట్లు 22 సీట్లు. ఆ 20 కూడా త్యాగం చేస్తే కాపు యువత బాగుంటారని నిర్ణయిస్తాం. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు. దయించి ఆలోచించండి, పార్టీ ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్ వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? పదవి సేవ చేయడం కోసం కాదండి, మరి షూటింగ్ వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. ప్రజాసేవ అనే మాటే పదవి రావచ్చు. ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా టైం ఉంది. అది కూడా చదవాలి, త్యాగం చేసేసి పార్టీని ప్యాక్ చేసేసి మీ షూటింగ్ వెళ్ళిపోతే బాగుంటుందని. యువతను పాడవకుండా ఉంటారు, యువత వల్ల తల్లిదండ్రులు పెంగెట్టుకుంటున్నారు. ఆ తిరుగుకి ఏంటి మా